ఎలాంటి వాళ్ళ దగ్గర మనం ఈ డైట్కి సంబంధించిన సలహాలు తీసుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఇస్తున్నారో లాంగ్ టర్మ్లో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వు సన్నబడ్డావు అనేది పక్కన పెట్టి నీకు షుగర్ వచ్చిందా అంటారు. అలా అంత చేంజ్ కనిపిస్తుంది. 1 గ్రామ్ తీసుకునే బాడీ అట్ ఏ టైం ఒక 3 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే ఈ డ్రింక్ రాత్రి తగ్గబడుకొని పొద్దునకి పట్టు తగ్గిపోతుంది అంటారు. నాకు అదే అనిపిస్తుంది, మనమేమి మెజిషియన్స్ కాదు కదా అండ్ అవర్ బాడీ ఈజ్ నాట్ ఏ. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి. యాక్చువల్గా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మన చేతిలో ఇప్పుడు డబ్బు ఉంది కదా అని చెప్పి డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మన హెల్త్ని నాశనం చేసుకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ ఆ హెల్త్ని మళ్ళీ కొన్నిసార్లు సెట్ చేసుకోవడానికి చాలా కష్టం అవుద్ది. అసలు కొన్నిసార్లు వీలు కూడా కాదు, అంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఇలాంటి విషయంలో మీరు ఏదైనా హెల్త్ డైట్ గురించి ఏదైనా సలహా తీసుకోవాలన్నా, సజెషన్ తీసుకోవాలన్నా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు కూడా హెల్దీ హై నుంచి క్వాలిఫైడ్ డైటీషియన్ స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు, వెల్కమ్ టు దాత్రి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అండ్ ఈ సర్టిఫైడ్ లేకపోతే ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు ఇది పాటించండి, లేకపోతే ఇలా చెయ్యండి, మీకు మిరాకిల్ జరుగుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి వాళ్ళ దగ్గర మనం ఈ డైట్కి సంబంధించిన సలహాలు తీసుకోవాలి? ఓకే, దట్స్ యాక్చువల్లీ ఏ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా డైటీషియన్ అనేవాళ్ళు ఒక 5 years కోర్స్, ఇది డైటీషియన్ కోర్సు. డిగ్రీలో న్యూట్రిషన్ సబ్జెక్ట్ ఉంటుంది 3 years, అండ్ ఎంఎస్సి మాస్టర్స్లో ఒక 2 years స్పెసిఫిక్గా ఓన్లీ న్యూట్రిషన్ మీదే తీసుకుని 5 years కోర్స్ ఇది. కొంతమంది ఇంకా ఎంఫిల్, పిహెచ్డీలు కూడా చేస్తారు. ఆల్మోస్ట్ 7-8 years కోర్స్. ఓకే, జస్ట్ లైక్ ఎంబీబీఎస్ లాగానే ఎంబీబీఎస్ తర్వాత ఎండి ఎంత ఇంపార్టెంట్, డిగ్రీ తర్వాత ఎంఎస్సి చేయడం కూడా ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అన్ఫార్చునేట్గా ఇండియాలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ఏమవుతుంది అంటే దేర్ ఆర్ నో స్ట్రిక్ట్ రూల్స్. ఓకే, మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికేషన్ ఉంటేనే మీరు క్వాలిఫైడ్ అని ఎవరు సర్టిఫైడ్గా చూపించట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే లాట్ ఆఫ్ క్రాష్ కోర్సెస్ జరుగుతున్నాయి. సో ఒక 2 monthsలో న్యూట్రిషన్ గురించి తెలిసేసుకోవడము, అండ్ దెన్ విత్ ఇన్ 3 monthsలో వాళ్ళ మీద వాళ్ళ ఫస్ట్ ప్రయోగాలు చేసేసుకుని మేము 10 kgs వెయిట్ లాస్ అయిపోయాము, 20 kgs వెయిట్ లాస్ అయిపోయాము. సో మీరు చెప్పిన సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ నథింగ్. ఒక కార్బోహైడ్రేట్ ఆపేస్తారు, లేదా దాన్ని రీప్లేస్ చేస్తారు, కార్బోహైడ్రేట్ని వేరే ప్రోటీన్తో రీప్లేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ సర్టిఫైడ్ కోచెస్ వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వీళ్ళు ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఇస్తున్నారో లాంగ్ టర్మ్లో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు మెన్షన్ చేయరు. అండ్ ఎనీ సర్టిఫైడ్ కోచ్ వాళ్ళు ఓన్లీ వెయిట్ లాస్ గురించే మాట్లాడతారు, బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్. ఎలాగా అంటే ఒక 2-3 kgs ఇప్పుడు 2 రోజులు అన్నం మానేస్తే మన ఫేస్ లోనే తేడా వచ్చేస్తుంది, మొహం అంతా పిక్కిపోయినట్టు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే ఏంటి తిండి మానేసావు, మొహం అలా అయిపోయింది అని అడుగుతారు, రైట్? సో సేమ్ వే వీళ్ళు ఏం చేస్తారు, రైస్ ఆపేయడము, మెయిన్ మన ప్రైమరీ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని ఆపేసి వాళ్ళు కొంచెం బాడీ స్లిమ్ అవ్వగానే ఫ్యాట్ రెడ్యూస్ అయిందని, విచ్ ఈస్ లైక్ ప్రాపర్గా తీసుకుంటే అది మజిల్ లాస్, ఫ్యాట్ లాస్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ మజిల్ లాస్ని ఫ్యాట్ లాస్ అని ప్రొజెక్ట్ చేసుకోవడము, మిడిమిడి జ్ఞానం అంటారు చూడండి. రీసెంట్గా నేను చూసింది మీరు అన్నట్టు ఇన్స్టెంట్ రిజల్ట్లో ఈ వెయిట్ లాస్ అయ్యాక చాలా కేజెస్ తగ్గుతారు, బట్ హెల్దీ లుక్ ఉండదు. మీరు అన్నట్టు అసలు ఏదో ఎలా అంటారంటే, అరే నువ్వు సన్నబడ్డావు అనేది పక్కన పెట్టి నీకు షుగర్ వచ్చిందా అంటారు. అలా అంత చేంజ్ కనిపిస్తుంది. ఈవెన్ మనం అంటే ఆ హెల్దీనెస్ కనిపించాలి కదా సన్నబడ్డా కానీ. ఎందుకంటే మనం ఇనిషియల్ స్టేజ్ లో సన్నగా ఉన్నప్పుడు హెల్దీగా ఉంటాం, లుక్, ఆ స్కిన్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఈ చేంజెస్ నిజంగా మీరు చెప్పినట్టు నేను కూడా చూస్తానే ఉన్నాను. సో బికాస్ ఆఫ్ దిస్ అంతే వాళ్ళకి అంటే ఆ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, న్యూట్రియంట్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అక్కడే మాకు వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది. క్వాలిఫైడ్ కోచెస్ ప్రాపర్గా మొత్తం అంతా వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఇస్తారు, అండ్ వీల్ నెవర్ టెల్ ఎనీవన్ టు అవాయిడ్ ఫుడ్.
అది మీరు ఆపకూడదు ఏ ఫుడ్ని కూడా, ఎందుకంటే అది మనం ఇవాళ స్టార్ట్ చేసింది కాదు. మన నేచర్ తాత ముత్తాతల నుంచి మనం రైస్ తింటూ వచ్చాము, మన డిఎన్ఏలోనే అది ఉంది. మీరు సడన్ గా వచ్చి అది ఆపేసి నేను సన్నబడిపోయాను అంటే నీ డిఎన్ఏ నువ్వు ఎలాగ మార్చుకుంటావు? చేంజ్ చేయలేవు. ఇప్పుడు ఒకళ్ళది హెల్దీ డిఎన్ఏ ఉందనుకోండి, అదే కంటిన్యూ అవుతుంది తరాల ప్రకారం. ఒక ఫ్యామిలీలో ఒబిసిటీ ఉంది అంటే అదే కంటిన్యూ అవుతుంది. యూ కెనాట్ చేంజ్ ఇట్. అలా అని ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో అందరూ హెల్దీగా ఉండాలి లేదా అందరూ అన్హెల్దీగా ఉన్నారని కూడా నేను చెప్పను. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ టేక్ ద ఫుడ్. ఓకే, అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు క్వాలిఫైడ్ డైటీషియన్స్కి ప్రతి డిసీజ్ వెనకాల రూట్ కాజ్ ఏంటి అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. ఏ ఫుడ్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది బాడీ మీద అనేది ఒక ఐడియా ఉంటుంది. ఈ సర్టిఫైడ్ కోచెస్కి డెఫినెట్గా ఆ ఐడియా ఉండదు. వాళ్ళు ఎంతసేపు కార్బ్స్ ఆపేయాలి, ప్రోటీన్స్ మీద ఫోకస్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఒక పర్సన్కి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఇస్ అ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా అథ్లెట్స్ ఉన్నారు లేదా హెవీ బాడీ బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి 2.53 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఇస్తాము. కానీ ఇక్కడ ఈ సర్టిఫైడ్ కోచెస్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి మెయిన్ ఫోకస్ ఆర్ ప్రాబబ్లీ జిమ్ ట్రైనర్స్, మళ్ళీ ఇది ఐ డోంట్ నో ఇది కాంట్రవర్సీ అవుతుందేమో, బట్ అగైన్ జిమ్ ట్రైనర్స్ ని చూసుకుంటే కూడా వాళ్ళు కూడా మేజర్ గా ప్రోటీన్ మీద ఫోకస్ చేస్తారు. 1 గ్రామ్ తీసుకునే బాడీ అట్ ఏ టైం ఒక 3 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. సో అది మనం డెఫినెట్ గా చూసుకోవాలి. ఇమీడియట్ గా మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపించవు, అంటే ఇంపాక్ట్ రిజల్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇమీడియట్ గా కనిపించవు. మీరు ఓన్లీ చూసేది ఇన్స్టెంట్ రిజల్ట్స్. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎప్పుడు ఇన్స్టెంట్ హ్యాపీనెస్నే ఇస్తాయి. లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే మనం ఏజ్ పెరిగే కొద్దీ ఎందుకు అందరికీ ఓపికలు తగ్గిపోతున్నాయి అంటారు, మెటబాలిజం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ మెటబాలిజం తగ్గుతూ ఉంటుందో బాడీలో చేంజెస్ వల్ల మనకి కొత్త కొత్త రోగాలన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ప్రాబబ్లీ మీ ఓల్డర్ జనరేషన్స్ అంటే మీ ముత్తాతల్ని లేదా మీ తాతగారు వాళ్ళ దగ్గరగా తీసుకున్నా కూడా షుగర్ ఎప్పుడు వచ్చింది అంటే 60లోనో 50 తర్వాత వచ్చింది అంటారు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళకే షుగర్లు వచ్చేస్తున్నాయి అందరికి. సో దట్ మేక్స్ ద డిఫరెన్స్, రైట్? సో అది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, ఏ డైటీషియన్ మెజిషియన్ కాదండి. ఇలా చిటికేస్తే పొట్ట తగ్గిపోతుంది, ఈ ఒక్క డ్రింక్ తాగండి, అసలు యూట్యూబ్ లో ఎలాగొస్తాయి తెలుసా, ఈ డ్రింక్ రాత్రి తగ్గబడుకొని పొద్దునకి పొట్ట తగ్గిపోతుంది అంటారు. నాకు అదే అనిపిస్తుంది, మనమేమి మెజిషియన్స్ కాదు కదా. అండ్ అవర్ బాడీ ఈజ్ నాట్ ఏ ప్లే టాయ్. ఓకే, ఇప్పుడు పిల్లలకి ఒక చిన్న టాయ్ ఇస్తే ఫస్ట్ దాని పార్ట్స్ అన్ని పీకేసి రిపేర్ చేస్తారు కదా, అసలు ఏముంది అని చూడటానికి. మన బాడీ అలా కాదు. మన బాడీ ఈజ్ ఏ మెకానిజం. ఒక వెహికల్ ని రన్ అవ్వాలి అంటే ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, మన బాడీ అనేది రన్ అవ్వాలి అంటే మనకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అంతే ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మన బాడీ మీదే. కొంతమందికి ఫిజికల్ గా చూపిస్తుంది అవుటర్ గా, కొంతమందికి లోపల. సే ఇప్పుడు ఆల్కహాల్ ఇంటెక్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచే వాళ్ళకి ఇంపాక్ట్ చూపించదు. బై బర్త్ అందరికి న్యాచురల్ ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది బాడీకి. పుట్టుకతో ఎవరు జబ్బులతో పుట్టారు కదండి. ఖచ్చితంగా ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది, మెటబాలిజం అనేది మంచిగా ఉంటుంది. మన స్వయంకృత అపరాధంతో మనము ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకున్నాం. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడము, లేదా టూ మచ్ ఆఫ్ అంటే కూర్చుండిపోవడము, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా. ఓకే, ప్రతి 2 గంటలకో ప్రతి గంటకో ఒకసారి. ఐ డూ అండర్స్టాండ్ అందరికీ చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి, బట్ ఒకసారి మన హెల్త్ పాడైతే మనం సంపాదించిందంతా మన హెల్త్ మీద పెట్టాల్సి వస్తుంది. సో తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా మనం ఏం నేర్పిస్తున్నాము అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ని వాళ్ళకి నేర్పిస్తున్నాం. అంటే డబ్బు ఖర్చు పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోవాలి, మళ్ళీ అదే డబ్బు ఖర్చు పెట్టి దాన్ని అంటే సెట్ చేయాలని ట్రై చేస్తున్నాము. అట్లానే ఉంటుంది. సో విచ్ ఈస్ ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది అంటే మేజర్గా జనాలకి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 70% పీపుల్కి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. రేపు పెళ్ళంటే ఇవాళ తగ్గిపోవాలి అనుకుంటారు. రేపు ఏదన్నా అవుటింగ్కి వెళ్ళాలంటే చాలా మంది మేము స్ట్రెస్ అయిపోయి ఉన్నాము, సో వీఆర్ ప్లానింగ్ ఫర్ అవుటింగ్, మేము గోవా వెళ్ళాలి లేదా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలి, మాకు 10 days టైం ఉంది, 10 daysలో 10 kgs వెయిట్ లాస్ కావాలి అని అంటారు. సో ఆ 10 daysలో నువ్వు ఎంత స్ట్రెస్ చేస్తున్నావు బాడీని 10 kgs వెయిట్ లాస్ అవ్వడానికి, అదే అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు. ఆ నిమిషం ఆ సెకండ్ మనకు వెయిట్ లాస్ అయిపోయిందా, మనం హ్యాపీగా ఉన్నామా?
బట్ ఆ రోజుతో అయిపోదు కదా మన డే. అవును. వీ హ్యావ్ టు లివ్ ఏ లాంగ్ లైఫ్. సో అదే ఇప్పుడు మీరు అన్నట్టు క్వాలిఫైడ్ సర్టిఫైడ్ ఇంత చేంజెస్ ఉన్నప్పుడు అసలు కన్ఫ్యూజన్ కూడా చేస్తున్నారు. ఎవరైతే రియల్గా చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే అసలు చాలా అన్నమాట. ఈ డైట్ అంటారు, ఆ డైట్ అంటారు. టోటల్ ఇప్పుడు నాకు తెలిసి చాలా డైట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా విపరీతంగా. అంటే దాని అథెంటిసిటీ ఎంత ఉండదు అనేది అసలు ఎవరు దాన్ని జడ్జ్ చేయలేరు. పర్టికులర్గా ఇప్పుడు హెల్దీ హై దగ్గరికి వచ్చినప్పుడు మీరు మీ క్లయింట్స్కి ఏ విధమైన డైట్ని ఫాలో చేయిస్తారు? ఇప్పుడు ఎలా అంటే మేడం మీరు అన్నట్టు మెకానిజం అనేది మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక బాడీ ఒక 20 years, ఇప్పుడు నేను ఒక 30 years అతను వచ్చాడు అంటే ఓ 30 yearsగా అతని లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చేయడము ఇలాంటివి చేయకుండా ఏ విధంగా దాన్ని సెట్ చేస్తారు? సి అగైన్ దట్స్ ఏ గుడ్ క్వశ్చన్ అండి. హెల్దీ హైలో ఎలా ఉంటుందంటే మేము డైట్ అని చెప్తే అది డైట్గా ఉండదు, స్ట్రిక్ట్ డైట్స్ ఉండవు. మేము అసలు మీరు ఇది తినండి అది ఆపేసేయండి. ఇప్పుడు ఒకళ్ళు వెయిట్ లాస్ గురించి మన దగ్గరికి వచ్చారు అంటే అందరిలాగా ఫస్ట్ అన్నం మానేయండి అని చెప్పము. ఓకే, ఫస్ట్ కాల్ నాతోనే ఉంటుంది ఏ క్లయింట్కైనా. సో నేనేం చెప్తాను వాళ్ళకి, మీరు తినేది ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి. ఓకే, నేను డైట్లో ఉన్నాను అన్న ఫీల్ నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సర్టన్ పీరియడ్ వరకే ఉంటుంది, టెంపరీగానే ఉంటుంది. సో నేను ఎప్పుడు లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ రిజల్ట్స్ కోసమే హెల్దీ హై ఫోకస్ చేస్తుంది. ఓకే, ఒక 6 months ఒక 1 year ఒక క్లయింట్ మనతో ఉన్నారు అంటే నెక్స్ట్ 10 years దే షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఓకే, అండ్ మేము ఎలాగా వాళ్ళని మానిటర్ చేస్తూ ఎలాగ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తాము అంటే వాళ్ళు డైలీ తినే ఫుడ్సే వాళ్ళు తింటారు. మీరు చెప్పినట్టు ఒక 30 ఏళ్ళుగా వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ రొటీన్లో ఉన్నారు. సడన్గా నేను వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీరు ఇది మానేయండి ఇదే తినండి అంటే ఒక 1 నెల రోజులు చేస్తారు, 2వ నెల వాళ్ళకి బోర్ కొట్టి వెళ్ళిపోతారు. సింప్లీ అంటే ఒక పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ. అండ్ మనము ఇంకొకటి మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది 30 ఏళ్ళు అవనివ్వండి 50 ఏళ్ళు అవనివ్వండి, ఒక కైండ్ ఆఫ్ రొటీన్ ఒక కైండ్ ఆఫ్ జీన్స్ మనలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ డిఎన్ఏని మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో 60 ఏళ్ళకి రావాల్సిన ప్రాబ్లం 20 ఏళ్ళకే వస్తుంది. ఓకే, విచ్ ఈస్ నాట్ గుడ్. సో అందుకనే మేమేమి మేజర్ కరెక్షన్స్ చేయము. ఇప్పుడు మీరు 3 పూట్ల నాకు అన్నమే కావాలంటే నేను 3 పూట్ల అన్నం ఇవ్వడానికి రెడీగా ఉంటాను. కానీ మెయిన్ చెప్పిన క్వాంటిటీస్లో తినాలి. అంటే మీ బాడీకి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది అంత తినాలి. అంతకంటే తక్కువ తిన్న ప్రాబ్లమే, అంతకంటే ఎక్కువ తిన్న ప్రాబ్లమే. అండ్ వీ ఫాలో స్టాండర్డ్స్. ఇప్పుడు అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి వచ్చినవి కానివ్వండి, ఐసిఎంఆర్ నుంచి వచ్చినవి కానివ్వండి, WHO స్టాండర్డ్స్ ఒకటి స్ట్రాంగ్గా ఫాలో అవుతాము. సో వీ ఫాలో ఆల్ దీస్ బేసిక్ థింగ్స్. ఫిక్స్డ్ స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి అంతే చెప్తాము. అంటే మేము ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టాము. సో ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక మంత్లో మీకు WHO స్టాండర్డ్స్ ప్రకారం 2 to 4 kgs వెయిట్ లాస్, అదే మేము ఫాలో అవుతాము. అంతకంటే ఎక్కువ అవుతున్నారు అంటే మీకు అది మజిల్ లాస్ అవుతుంది. సో ఎప్పుడైతే మజిల్ లాస్ అవుతుందో మీరు ఎప్పుడైతే ఈ డైట్ ఆపేస్తారో అప్పుడు మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో ఒక మంత్లో 5 kgs 10 kgs వెయిట్ లాస్ అవుతామని ఎవరన్నా ప్రామిస్ చేస్తున్నా కూడా ఐ టెల్ దెమ్ మీరు నమ్మొద్దు. అది ఫస్ట్ థింగ్. అది ఏదైనా సరే ఒక మీల్ రీప్లేస్మెంట్, అదే ఈ ప్రోటీన్ పౌడర్స్ అవ్వనివ్వండి లేదా ఈ ఫ్యాట్ డైట్స్ అవనివ్వండి, మీరు అన్నట్టు రకరకాల డైట్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఎలాగైతే ఒక కొత్త ప్రోడక్ట్ వస్తుందో అలానే ప్రతిసారి మేబీ ఒక 3 monthsకో 6 monthsకో ఒక కొత్త డైట్ పుట్టుకుని వస్తుంది. ఓకే, సో అది దానికి జనాలు విపరీతంగా పడిపోతున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీటో డైట్నే తీసుకుంటే అది ఓన్లీ ఆటిజం కిడ్స్కి మాత్రమే సెట్ అవుతుంది కీటో డైట్. అది ఎందుకంటే హై ప్రోటీన్, వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు ఆటిజం కిడ్స్. అంత హై ప్రోటీన్ డైట్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ యాక్టివిటీ లెవెల్కి అది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాడికి కీటో డైట్ తీసుకుంటే ఇమీడియట్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. వెరీ రీసెంట్గా మేబీ ఒక 6 months బ్యాక్ కర్ణాటకలో ఒక యంగ్ యాక్టర్ ఆవిడ ఇట్లానే కీటో డైట్ ఒక 6 months ఫాలో చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ 2 కిడ్నీస్ పోయి ఆవిడ చనిపోయింది. బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయింది. టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ కిడ్నీస్ డైజెస్ట్ చేసుకోలేవు ఖచ్చితంగా. బట్ ఏంటి అంటే యాజ్ ఏ సైడ్ జనాలు ఇన్స్టెంట్ రిజల్ట్స్కి పడిపోయి వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఓవర్లోడ్, టూ మచ్ ఆఫ్ ఓవర్లోడ్. అంత ప్రోటీన్ మంచిది కాదు. సో 0.8 grams నుంచి మేము ప్రోటీన్ స్టార్ట్ చేస్తే యాక్టివిటీ లెవెల్ని బట్టి మేము ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. దట్ ఈస్ ద హెల్దీ వే.